హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మోనికాస్ వ్లాగ్స్. పండుగలు వస్తున్నాయి కదండి, అందరింట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా. నేను ఈరోజు పచ్చి కొబ్బరితో చేసుకునే 2 రకాల స్వీట్ ఐటమ్స్ చూపిస్తాను. ఇది కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఒకటేమో కొబ్బరి బర్ఫీ అండ్ ఇంకొకటి కొబ్బరి లడ్డు. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డీటెయిల్ రెసిపీ కోసం వీడియో చివరిదాకా చూడండి. ఇంకా కొబ్బరి లడ్డు చేసుకునే తయారీకి ముందుగా ఒక కొబ్బరి ముక్కలో హాఫ్ పార్ట్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సూజీ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, అదే ఉప్మా రవ్వ. దాన్ని మంచిగా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకొని పట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లడ్డు టేస్ట్ అనేది మొత్తం మనం రవ్వని అండ్ కొబ్బరిని వేయించే దగ్గరే ఉంటుందండి. ఫెస్టివల్స్ టైంలో మనం దేవుడికి ప్రసాదంగానో నైవేద్యంగానో పెట్టుకుంటాం కదా, అప్పుడు ఇలాగ ట్రై చేసి పెట్టండి. లడ్డు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇవి వేపుకోవడానికి నెయ్యి ఏం అవసరం లేదండి. మనం రవ్వ అండ్ కొబ్బరి కలిపి వేపుకుంటాం కదా, కొబ్బరిలో ఆల్రెడీ మాయిశ్చరైజర్ అండ్ ఆయిల్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. చూడండి, ఒక 5-6 మినిట్స్ వేపుకున్న తర్వాత ఈ విధంగా వేగింది మంచిగా. ఇది వేపుకున్న తర్వాత మనం కొన్ని పాలు, కాచిన పాలు యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. ఎక్కువ పాలేం అవసరం పడవండి, మనకు చిన్న గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ పాలు పడతాయి అంతే. ఇలా కొంచెం పాలు యాడ్ చేసుకుంటాం. మొత్తం ఒక కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కలుపుకోవాలి. మీరు రవ్వ కొబ్బరి వేపుకునేటప్పుడే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి రవ్వని ఇంకా కొబ్బరిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ అట్లా వేయించుకోండి. వేపుకున్న తర్వాత ఇందులో పాలు యాడ్ చేసుకునేటప్పుడు మంచిగా పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ముద్ద ఫామ్లోకి వచ్చేస్తుంది మనకి రవ్వ అండ్ కొబ్బరి. ఈ ఫామ్లోకి వచ్చేసిన తర్వాత మనము హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. లడ్డుకి షుగర్ ఎక్కువ పడదండి, ఎందుకంటే కొబ్బరిలో ఆల్రెడీ మనకి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి షుగర్ అవసరం లేదు ఎక్కువ వేసుకోవడము. మీరు ఒకవేళ తీపి ఎక్కువ తినాలనుకునేవారు కొంచెం ఎక్కువ వేసుకోండి. షుగర్ మెల్ట్ అయ్యేదాకా కలిపి పక్కన పెట్టేసేయండి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కాజు అండ్ బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమంలో వేసేసుకోవాలి. తర్వాత చూడండి, ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకుంటే సరిపోతుంది. మనకి ఎంతో టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ అయిపోతుందండి. చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా అండ్ చాలా స్వీట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకొని ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే పిండి ముద్దను మొత్తం అన్నిటినీ లడ్డూలు చుట్టుకోవాలి. చూడండి ఎంత టెంప్టింగ్గా కనిపిస్తున్నాయో లడ్డూలు. ఇలా నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో, సాఫ్ట్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంతే. సో ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి లడ్డూని అండ్ నాకు కామెంట్ చేయండి. మన నెక్స్ట్ రెసిపీ చాలా ఈజీ అండి, అదే కోకోనట్ బర్ఫీ. ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం కొబ్బరికాయలోని హాఫ్ పార్ట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి మనం 1 కప్పు పాలు వేసుకొని వేడి చేసుకోవాలి. పాలను కాగబెట్టుకోవాలండి. పాలని ఒక పొంగొచ్చే వరకు కాగనిస్తే సరిపోతుంది, ఎక్కువ కాగనవసరం లేదు. చూడండి, ఈ విధంగా ఒకసారి పాలని మంచిగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూడండి, కొబ్బరి పొడిని ఈ విధంగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి, మనకి పాలల్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి, ఎందుకంటే ఎక్కువ పెట్టేస్తే మనకి కొబ్బరి పొడి అనేది తొందరగా మాడిపోతుంది అన్నమాట. ఇలా నిదానంగా కలుపుకుంటూ మంచిగా కరగనివ్వాలి, మంచిగా కలుపుతూ ఉండాలి. ఇది మనకి ఒక 5-6 మినిట్స్ తర్వాత ఇది కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు ఇంట్లో ఉంటే కొంచెం కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని కూడా మళ్ళీ కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా కొంచెం దగ్గర పడుతుండగానే మనం ఒక పావు కప్పు షుగర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు వదులుతాయి కదండి, దీన్ని కూడా దగ్గర చేర్చుకుంటూ కలుపుకోవాలి. ఇది ఫైనల్గా దింపుకుంటామనే ముందు ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి, లేదా ఒక అల్యూమినియం ఫాయిల్ వేసుకొని పెట్టుకోండి.
నేనైతే అల్యూమినియం ఫాయిల్ వేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని దానిపైనకి స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా గరిటెతో కానీ లేదా చేయి సహాయంతో కానీ ఈ విధంగా బర్ఫీలాగా పెట్టేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తోని ఇట్లా డెకరేషన్ చేసుకోవచ్చు. నేను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని డ్రై ఫ్రూట్ కటర్స్తోని కట్ చేశానండి. తర్వాత చూపిస్తున్నట్టుగా ఇలా కటింగ్స్ పెట్టుకోండి. తర్వాత మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని ఒక 2 hours పాటు వదిలేయాలి. తర్వాత గట్టిపడుతుంది. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో కోకోనట్ బర్ఫీ. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని నొక్కండి. సో మీకు నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ అప్లోడ్ అవుతాయి. నా రెసిపీస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. స్టే ట్యూన్.